ఫ్లాష్ న్యూస్కు స్వాగతం. వైసీపీ సోషల్ మీడియా అరాచక మూకలపై ఇప్పటికైనా ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఉందని రాజమండ్రి నగర శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు స్పీకర్ అయ్యన్నపాత్రుని కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అండతో వైసీపీ సోషల్ మీడియా పెట్టరేగిపోయిందన్నారు. వైసీపీ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారిందని, ఎందరో మృత్యువాత పడ్డారన్నారు. ఇదే విషయాన్ని నాటి ఎమ్మెల్యే తన సతీమణి ఆదిరెడ్డి భవానీ శాసనసభ సాక్షిగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవన్నారు. ఎమ్మెల్యే భవానీ పైన, తన కుటుంబం పైన దుష్ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా అరాచక ముక్కలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పీకర్ను కోరారు. గత 5 ఏళ్లలో టీడీపీ, జనసేన పార్టీలలో చురుకుగా ఉన్న కీలక నాయకులపై అసభ్యకర, అభ్యంతరకర పోస్టులతో వైసీపీ సోషల్ మీడియా పెట్టరేగిపోయిందన్నారు. ఆధారాలతో సహా నాటి స్పీకర్కు ఫిర్యాదు చేశామని, నేరుగా కలిసి అభ్యర్థించిన చర్యలు లేవన్నారు. ఒక క్రైమ్ సిండికేట్గా తయారై ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే వాసు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు శాసనసభ్యురాలి ఆవేదనకు కూడా స్పీకర్ స్పందించుకుంటే ఇక ఎమ్మెల్యేకు శాసనసభాపతి ఇచ్చే గౌరవం, విలువ ఏమిటని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రశ్నించారు. అలాగే దిశా చట్టం లేకపోయినా రాజమండ్రిలో ఎంతో ఆర్భాటంతో రాష్ట్రంలోనే తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారని అన్నారు. ఆ స్టేషన్లో కూడా నాటి ఎమ్మెల్యే భవానీ తనపై జరిగిన దుష్ప్రచారంపై మొదటి కేసు నమోదు చేయిస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో దిశా చట్టం పేరుతో నిధులు ఎన్ని ఖర్చు పెట్టారో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పీకర్ అయ్యన్నపాత్రుని కోరారు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సదా మీ రామ్మూర్తి, జర్నలిస్ట్. తోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరవపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం, ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే, రెండోది దిశ చట్టం అధ్యక్ష. అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం, దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులకు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష, దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ వారు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపడం, ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష, కానీ మగవాళ్ళని కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం. అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే, ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం, దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అనే అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు.